వెల్కమ్ టు సౌమ్యస్ పాడ్కాస్ట్. నేను మీ సౌమ్య. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 month అవుతుంది. అయితే ఈ 1 monthలో కూడా ఈ ఫ్లైట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. దీని మీద చాలా డౌట్స్గానే ఉండిపోయాయి. అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, మిస్టేక్ ఎవరిది, మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నప్పటికీ దీనికి ప్రాపర్గా ఒక ఆన్సర్ అయితే మాత్రం మనం రాలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్గా దీని మీద ఏఐబి 1 monthకి ఎగ్జాక్ట్గా ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చింది. ఒక 15 pages రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఫైనల్ రిపోర్ట్ అంటే కాదండి, కేవలం ఫస్ట్ రిపోర్ట్ మాత్రమే. దీని మీద కూడా చాలామంది మేధావి వర్గాలు కానివ్వండి, లేదా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, సాటిస్ఫైడ్గా లేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి 15 pages రిపోర్ట్స్లో అన్నీ కూడా అన్ఫినిష్డ్గా ఉన్నాయి, లేదా అన్కంప్లీటెడ్గా ఉన్నాయి. ఏది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇందులో మెన్షన్ చేయలేదు అని చెప్పేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రిపోర్ట్ని వీళ్ళు ఏం బేస్ చేసుకొని తయారు చేశారు అంటే, ఆ రోజు ఫ్లైట్ ఉండేటటువంటి కండిషన్ దగ్గర నుంచి ఆ వెదర్ కండిషన్ కానివ్వండి, లేదు అనుకుంటే రన్వే క్లియరెన్స్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి ఫ్లైట్లో ఉండేటటువంటి ఫ్యూయల్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 15 pages యొక్క రిపోర్ట్ని అయితే తయారు చేస్తామని చెప్తున్నారు. ఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఎప్పుడైతే ఫ్లైట్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో అలాంటప్పుడు ఈ సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఏఐబిలో బోయింగ్ కంపెనీకి చెందిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చాలా వరకు నేషనల్ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కూర్చొని ఈ ఫ్లైట్కి సంబంధించి ఏదైతే కాక్పిట్ దొరికిన తర్వాత, మనం చెప్పుకున్నాం కదా బ్లాక్ బాక్స్ అని, ఈ కాక్పిట్లోనే బ్లాక్ బాక్స్ ఉంటుందన్నమాట. సో ఈ కాక్పిట్ దొరికిన తర్వాత దీనిలో ఉండేటటువంటి వీడియో క్లిప్స్, ఆడియో రికార్డ్స్ ఆధారంగా వీళ్ళు ఈ 15 pages యొక్క రిపోర్ట్ని వీళ్ళు తయారు చేస్తాము అని చెప్తున్నారు. సో రిపోర్ట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు నిజంగానే అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఉందా, అసలు ఎలాంటి నిజాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని. మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో విషయంలోకి వెళ్ళిపోదాం. అహ్మదాబాద్లో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ రన్వే అవ్వడానికి ముందు రన్వే క్లియరెన్స్ తీసుకుంది, ట్యాక్స్ క్లియరెన్స్ తీసుకుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత రన్వే నుంచి జస్ట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకి ఈ ఫ్లైట్ అక్కడికి నుంచి అక్కడికి నేలకు ఒదుకుపోవడం మనం అందరం చూసాము. దీనిలో 274 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడడం కూడా జరిగింది. ఈ ఆడియో క్లిప్ చెప్తుంది మనకి ఆ లాస్ట్ సెకండ్స్లో అసలు ఏం జరిగింది, ఎందుకు ఫ్లైట్ నేలకు ఒదిగిపోయింది అనేటటువంటిది. సో ఈ కాక్పిట్ ఆధారంగా, ఈ కాక్పిట్లో ఉండేటటువంటి ఏదైతే వాయిస్ రికార్డ్ ఉందో, వాయిస్ రికార్డ్ ఆధారంగా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే నేలకు ఒదిగిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఉండేటటువంటి ఫ్యూయల్ సిస్టమ్ కట్ ఆఫ్లో ఉండడం వలన 2 ఇంజన్స్ ఉంటాయి బేసిక్గా ఫ్లైట్లో. సో 2 ఇంజన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వ్యవధిలోనే కట్ ఆఫ్లోకి వచ్చేసాయి. సో ఈ కట్ ఆఫ్లోకి వచ్చేయడం వలన మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఫ్లైట్ అనేటటువంటిది అంత వేగంలో వెళ్తున్నటువంటిది ఒక్కసారి నేలకి ఒదిగిపోవడం జరిగింది అని చెప్తున్నారు. అయినా సరే ఫ్యూయల్ సిస్టమ్ హాఫ్ అయ్యి ఇంజన్స్కి పవర్ వెళ్ళడం ఆగిపోతే హైడ్రాలిక్ పవర్ వచ్చే విధంగా ఫ్లైట్స్లో టర్బైన్ సిస్టమ్స్ ఉంటాయి. సో మనం ఫ్లైట్స్కి 2 వైపులా కూడా ఉంటాయి కదా, ఒక చిన్న దీనిలాగా. సో వాటిని మనం టర్బైన్ సిస్టమ్స్ అంటామన్నమాట. ఇవి ఎప్పుడైతే ఇంజన్ నుంచి ఒకవేళ రన్వేలో ఉంటున్నప్పుడు, అంటే ఫ్లైట్ గాల్లో ఉంటున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫ్యూయల్ కట్ అయిపోతే అప్పుడు ఇవి ఆటోమేటిక్గానే ఇంజన్కి ఎనర్జీని పాస్ చేస్తాయి. సో దానివల్ల కాస్త టైం ఫ్లైట్ గాల్లోనే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇవి చాలా రేర్గా జరుగుతాయి. ఎందుకు అంటే డెఫినెట్లీ ఫ్లైట్ మూవ్ అవ్వడానికి ముందే ఫ్యూయల్ని చెక్ చేసుకుంటారు. అండ్ ఉండాల్సిన సామర్థ్యం కంటేనే ఎప్పుడు కూడా ఫ్యూయల్ని ఎక్కువ ఫ్లైట్లో ఉంచుతారు. ఎందుకంటే ఫ్లైట్ గాల్లో ఉండాలి అన్నా సరే అది సేఫ్గా ఎక్కువ టైం ఉంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఫ్లైట్లో కూడా 2 కూడా ఒకేసారి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి టర్బైన్ సిస్టమ్ నుంచి ఒక ఇంజిన్కి అయితే పవర్ వెళ్ళింది. బట్ ఒక ఇంజిన్కి పవర్ వెళ్ళినప్పటికీ 2వ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది మొరాయించడం వల్ల ఆ ఫ్లైట్లో ఉండేటటువంటి పైలట్స్ ఎంత ప్రయత్నించేప్పటికీ కూడా లాభం లేకపోయింది. ఫ్లైట్ అక్కడికక్కడే నేలకు ఒదిగిపోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఆ కాక్పిట్లో ఉండేటటువంటి వాయిస్ రికార్డు, అదేవిధంగా కాక్పిట్లో చివరి క్షణాలు ఏవైతే రికార్డ్ అయ్యాయో ఆ రికార్డర్లో ఉన్నాయి. అండ్ ఏఐబి ఏం చెప్తుంది అంటే దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాక్పిట్లో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రికార్డ్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ ఫ్లైట్లో మేజర్ పార్ట్ ఎప్పుడు కూడా ఫ్యూయల్ సిస్టమ్ అనేటటువంటిది ఈ
రన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈ కట్ ఆఫ్ రన్ అనేటటువంటిది ఎప్పుడు కూడా రన్లోనే ఉంటుంది. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఫ్లైట్ మళ్ళీ ల్యాండ్ అయ్యి కంప్లీట్గా దాని పొజిషన్లోకి వెళ్ళినంత వరకు కూడా ఇంజిన్ని ఆఫ్ చేయరు. కంప్లీట్గా కిందకి ల్యాండ్ అయ్యి ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అది తన పొజిషన్లోకి వెళ్ళి కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత అప్పుడు కట్ ఆఫ్ అనేది చేస్తారు. దాని తర్వాత పుల్ చేయడం వల్ల కట్ ఆఫ్ అవుతుంది. ఇక కట్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ మీదకి ఎగరలేదు. సో ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఒకవేళ మధ్యలో ఆపారు అంటే ఖచ్చితంగా ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఫ్లైట్లో ఏదైనా మేజర్ ఇష్యూస్ జరిగినప్పుడు మాత్రమే ఫ్లైట్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలి అనుకునే సిచ్యువేషన్స్లో ఫ్లైట్లో ఈ కట్ ఆఫ్ అంటే రన్వే మీద ఉంటున్నప్పుడే, గాల్లో ఫ్లైట్ ఉంటున్నప్పుడే ఈ కట్ ఆఫ్ అనేటటువంటిది యూజ్ చేస్తారు. కానీ సాధారణంగా ఎక్కడ కూడా ఈ కట్ ఆఫ్ని ఫ్లైట్స్లో యూజ్ చేయరు. సో ఇందులో పైలట్స్ తప్పు ఉంది అనుకుంటే ఇద్దరు పైలట్స్ కూడా చాలా వరకు వెల్ ట్రైనడ్, అదే కాదు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అలాంటి మిస్టేక్స్ చేసేటటువంటి ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పైలట్స్ మన మధ్యలో లేరు కాబట్టి తప్పు మొత్తం వాళ్ళ మీదే నెట్టేసి పైలట్స్దే తప్పు అని కూడా చెప్పలేము. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం కూడా పైలట్స్ చాలా వరకు ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసింది కూడా ఈ కాక్పిట్లో రికార్డ్ అయ్యింది. సో పైలట్స్ తప్పు కూడా లేదు అని చెప్తున్నారు. అండ్ ఆ రోజు ఉండేటటువంటి వెదర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు తీసుకున్నారు పరిగణలోనికి. సో ఆ రోజు ఉండేటటువంటి వెదర్ని కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసాము అని చెప్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేసాము అని చెప్తున్నారు. బట్ వెదర్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. ఆకాశం కూడా చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ పక్షి ఏమైనా అడ్డు వచ్చి ఫ్లైట్కి తగలడం వల్ల ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగాయేమో అని చూసామో అన్నారు. సో అలాంటిది కూడా ఏది జరగలేదు అని చెప్తున్నారు. అండ్ లాస్ట్ వన్, ఇలా ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనేటటువంటి ఒక ఆలోచన కూడా మనకు వస్తుంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఏఐబి ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం దీనిలో ఎలాంటి కుట్ర కోణం కూడా ప్రస్తుతానికి లేదు అని చెప్పి వాళ్ళైతే మాత్రం సో ఈ 15 పేజెస్ని ఈ పాయింట్స్ అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకెళ్ళి ఫ్లైట్ దీని వల్లనే ఏదైతే కట్ ఆఫ్ ఫ్యూయల్ సిస్టమ్ కట్ ఆఫ్ అయిందో, కట్ ఆఫ్ అవ్వడం వల్లనే కేవలం 32 సెకండ్స్లోనే ఫ్లైట్ అనేటటువంటిది నేలకి ఒదిగిపోవడం జరిగింది అని వీళ్ళైతే తేల్చి చెప్పేశారు. సో ఇప్పుడు మనందరికీ ఒక క్వశ్చన్ రావాలి, అసలు తప్పెవరిది లేనప్పుడు ఆ కట్ ఆఫ్ రన్వేలో ఉండేటటువంటిది కట్ ఆఫ్లోకి ఎలా వచ్చింది అనేటటువంటిది. సో ఫ్లైట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన యూనిట్దే ఇప్పుడు మనందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది. సో బోయింగ్ కంపెనీ వాళ్ళది బేసిక్గా మిస్టేక్ అని అనుకుందాం. అండ్ దానికి కూడా మనకి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఈ ఫ్లైట్ చాలా వరకు చాలాసార్లు ట్రావెల్ చేసిన హిస్టరీ ఉంది, ఎప్పుడు కూడా ఎలాంటి ఫెయిల్యూర్స్ లేవు అని చెప్తున్నారు. మరి అలాంటిది సడన్గా ఎలా ఫ్యూయల్ సిస్టమ్ యొక్క బటన్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది అని చెప్పేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది కేవలం ఫస్ట్ రిపోర్ట్ మాత్రమే, ఫైనల్ రిపోర్ట్ అయితే కాదు అని చెప్పి. అండ్ ఏఐబి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కూడా చాలా క్వశ్చన్స్గానే ఉండిపోయాయి. దేనిలో కూడా ఒక క్లారిఫికేషన్ లేదు, దేనిలో కూడా ఒక ఫినిషింగ్ లైన్ అనేటటువంటిది వీళ్ళు ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం కూడా ఎవరి తప్పు ఎవరిది రైట్ అని ఒక వీడియోతో మనం తేల్చి చెప్పేలేము. జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, అదేవిధంగా దేనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి కాస్త న్యూట్రల్గానే మనం మాట్లాడుకుందాము. దీనిలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బోయింగ్ కంపెనీదే మేజర్ అని చెప్పుకున్నట్లయితే బోయింగ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు దీనికి ఖచ్చితంగా వీళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ అయ్యింది అంటే వాళ్ళిద్దరూ ఆ కాక్పిట్లో దీని ప్రకారం వాళ్ళిద్దరు పైలట్స్కి కూడా ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ చివరి క్షణాల్లో వాళ్ళు కూడా చాలా ప్యానిక్ అయ్యారు. సో ఇదంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు బోయింగ్ కంపెనీ వాళ్ళు అసలు ఈ ఆన్ ఆఫ్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఎలా అవుతుంది, ఒకవేళ నిజంగా ఆటోమేటిక్గా బటన్ లూజ్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది అంటే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలను రిస్క్లో పెట్టినట్టే కదా. ఇది కేవలం ఇది ఒకటే కాదు, చాలా వందల వేల బోయింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. సో దానిలో చాలామంది లక్షల మంది రోజుకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ సెక్యూరిటీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో ఎవరిది మిస్టేక్ అనేటటువంటిది మాత్రం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా సరే, ఎక్కడున్నా సరే, దేనికి సంబంధించిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ మీద అయితే మాత్రం ఉంది అని మాత్రం అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఏఐబి ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీద మీరేమంటారు? ఇది నిజంగానే నమ్మదగిన విషయంగా ఉందా? అండ్ ఈ విషయాల్లో ఇంకా ఎలాంటి నిజాలు బయటికి వస్తే ఒక కొలిక్కి వస్తుంది, లేదా ఒక కన్క్లూజన్ అనేటటువంటిది వస్తుంది అని మీరు అనుకుంటున్నారో? ఈ ఓవరాల్ ఇష్యూ మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే దీంతో పాటు ఎలాంటి వీడియోస్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది, లేదా ఎలాంటి సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని కూడా కింద రాయండి. ఖచ్చితంగా ఫాలో అవుతాను, దాని మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్.